సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విశాఖ ప్రజలు సుఖంగా నిద్రపోవాలి అంటే ఖచ్చితంగా విశాఖ పోలీస్ డిపార్ట్మెంట్ డెడికేట్గా పనిచేయాలి అనేదే ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ ఈరోజు విశాఖ నగర పోలీస్ కమిషనర్ అర్ధరాత్రి 12 గంటలకు బీచ్ రోడ్లో విజిట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తున్న విజువల్స్ మీరు ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఎందుకంటే విశాఖలో ఈ మధ్య వరుసగా జరుగుతున్న అనేకమైనటువంటి సంఘటనలు ఒక భయాందోళనకు క్రియేట్ చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా విశాఖ ప్రజలకు ఒక అష్యూరెన్స్, ఒక భద్రతగా మేమున్నాం, విశాఖ పోలీస్ డిపార్ట్మెంట్ అంత డెడికేట్గా పనిచేస్తుంది అని తెలియపరిచేందుకే ఈ విజిట్ అంటున్నారు సిపి. ఈ పూట ప్రజలు హాయిగా నిద్రపోవాలంటే పోలీసులు కష్టపడి పనిచేస్తేనే అది సాధ్యమవుతుంది. మన నగరంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఎక్కడెక్కడ రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడికి అప్పుడప్పుడు రాత్రిపూట విజిట్ చేస్తాము. ఈరోజు కూడా బయలుదేరాము. కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, జరిగే అవకాశం ఉంది అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడికి సర్ప్రైజ్ విజిట్ చేసి ఒకవేళ ఎవరైనా అలా చేస్తూ ఉంటే మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసు వాళ్ళకు అప్పచెప్తాం. మన నగరంలో పగలు కానీ రాత్రి కానీ ఎటువంటి నేరం చేయడానికి వీల్లేదు. క్రిమినల్ జాగ్రత్తగా ఉండాలి. పోలీసు వాళ్ళు నిద్రపోవట్లేదు. కాబట్టి ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే, నేరాలు జరిగితే వెంటనే రెడ్ హ్యాండ్గా పట్టుకుంటాం. సో ప్రజలు క్షేమంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అందుకే పోలీస్ 24/7 విశాఖపట్నం నగరంలో కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు క్రైమ్ బీట్స్ 32 ఉండేది, అది పెంచేసి 42 చేశాము. అలాగే లా అండ్ ఆర్డర్ బీట్స్ కూడా పెంచాము. ప్రతి పోలీస్ స్టేషన్లో ఇంకా ఫర్దర్ స్ట్రెంగ్త్ పెంచడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు మనం 2 వీలర్ ద్వారా 4 వీలర్ ద్వారా పెట్రోలింగ్ మొదలు పెట్టాము అన్ని సమస్యాత్మక ప్రాంతంలో. ఇంకా పెంచడానికి ప్రయత్నంలో ఉన్నాము. సో నైట్ మన పోలీస్ వాళ్ళు కూడా ఎలా గస్తీ తిరుగుతున్నారు, ఎలా పనిచేస్తున్నారు అది కూడా డైరెక్ట్గా చూడాలి. ఇంతకుముందు కూడా నాకు ఒక 1 టౌన్ ఏరియా నుండి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం అక్కడికి పోలీసులను పంపడం జరిగింది. ఇలాగే నాకు ఫోన్ ద్వారా పబ్లిక్ తెలియజేస్తుంటారండి ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి. మేము వెంటనే స్పందిస్తున్నాం. భవిష్యత్తులో కూడా పబ్లిక్ ఇలాగే కోఆపరేషన్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. శ్రీపురంలో కూడా చైల్డ్ మాఫియా ఇవన్నిటిని చూస్తుంటే విశాఖ ప్రజలు ఒక పానిక్లో ఉన్నారు. వీటన్నిటికీ కూడా మీరు ఎట్లాంటి ఈ చైల్డ్ మాఫియా గురించి మేము ఎఫ్ఐఆర్ కడుతున్నాం. రేపు మీకు డీటెయిల్స్గా తెలియజేస్తాము. కొందరు అవుట్ ఆఫ్ వెడ్లాక్ వివాహం చేయకుండా రిలేషన్షిప్కి ఎంటర్ అవుతున్నారు. అబార్షన్ చేయకుండా ఆ బేబీ అప్పుడు పుట్టిన తర్వాత ఇలా పారేస్తున్నారు. మేము కేసు కూడా కట్టాము. తల్లిదండ్రులందరికీ వినపము, ఇలా ఇటువంటి ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకురండి. మేము మీ అమ్మాయికి హెల్ప్ చేస్తాం. ఇటువంటి సంఘటనలు జరగనీయకుండా చూడడం మన అందరిది బాధ్యత. కూడా అద్దాలు పగలగొట్టే పరిస్థితులు వరుసగా ఒకే ప్రాంతంలో హైవేకి ఆనుకొని 3 టౌన్ లిమిట్స్లో ఇవన్నీ కూడా ప్రజలు కొంత నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్నారు. పోలీస్ వ్యవస్థ పైన కూడా కొన్ని రకాల ఆరోపణలకి తావిస్తోంది. ఎట్లాంటి క్లారిటీ ఇస్తుంది? ఈ ప్రజలు హాయిగా నిద్రపోవాలంటే పోలీస్ బాగా పనిచేయాలి, రాత్రిపూట కూడా మేల్కొని ఉండాలి. మేము అదే చేస్తున్నాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం మా బాధ్యత. ప్రతి కేసులో మేము డిటెక్ట్ చేస్తున్నాం, ముద్దాలను పట్టుకొని జైలు పంపిస్తున్నాం. భవిష్యత్తులో కూడా పోలీస్ ప్రజలతో అండగా 24/7 ఉంటారని హామీ ఇస్తున్నాం. సీసీటీవీ కెమెరాస్, మ్యాట్రిక్స్, ఎల్ఎన్టీ కొన్ని కంపెనీస్కి ఏఎంసీ ఇవ్వడం జరిగింది. సో ఆ ఏఎంసీ ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది. అందుకే కలెక్టర్ గారి దృష్టికి, జీవీఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మా సీనియర్ ఆఫీసర్స్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. త్వరలో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మరొక వైపు నిన్న సిరిపురం జంక్షన్లో 5 నెలల చిన్నారిని 8 మంది సభ్యుల ముఠ అమ్మకానికి పెట్టింది 7,05,000 రూపాయలకు. సో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా నైట్ టైం ఎక్కువగా దీనిపైన ఫోకస్ చేయడం వల్ల నిన్న చైల్డ్ మాఫియా ముఠ గుట్టు రట్టయిందని చెప్పొచ్చు. ఇదే కాదు, మద్దిలపాలెం 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్లో హైవేలో పార్కింగ్లో ఉన్నటువంటి 10 కార్లు ధ్వంసం కావటం, పూర్తిగా ఆకతాయిలు అఘాయిత్యాలకు పాల్పడడం,
ఏర్పడి 10 కార్లను కూడా పూర్తిగా ధ్వంసం చేయటం ఇవన్నీ కూడా సుమన్ టీవీలో మీరు చూస్తూ ఉన్నారు. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల విశాఖ ప్రజలు కొంత పానిక్ అవుతున్నారు అనే క్రమంలోనే ఈరోజు విశాఖ నగర పోలీస్ కమిషనర్ బగ్జీ గారు నైట్ రౌండ్ 12:20 అయింది అర్ధరాత్రి కరెక్ట్గా. సో ఈ సమయంలో ఆయన బీచ్ రోడ్లో పర్యటిస్తున్నారు. కాళీమాత టెంపుల్ నుంచి ఆయన వాక్ చేసుకుంటూ ఏంటి నైట్ టైం అసలు బీచ్ సెక్యూరిటీ ఎలా ఉంది అనే విషయం కూడా తెలుసుకుంటున్నారు. ఎందుకంటే బీచ్ అనేటప్పటికీ వీకెండ్స్ అనేటప్పటికీ ఆకతాయిల ఆగడాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ట్రిపుల్ రైడింగ్లు కానీ జిగ్జాగ్ డ్రైవింగ్లు అలాగే పెద్దగా హార్న్స్ సౌండ్ చేస్తూ ఇట్లా చాలామందికి పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేస్తున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. కాబట్టి ఆకస్మికంగా పర్యటన చేసి వీటన్నిటిపైన ఒక మానిటరింగ్ ఖచ్చితంగా జరగాలని. అయితే సిరిపురంలో నిన్న 5 నెలల పసికందు అమ్మకానికి పెట్టినటువంటి సంఘటనకు సంబంధించి కూడా అన్ని హాస్పిటల్స్లో మానిటరింగ్ జరుగుతుంది. ఖచ్చితంగా ఎక్కడైతే శిశువుల అమ్మకాలు కానీ అలాగే ఒక ఇంపార్టెంట్ విషయం కూడా ఆయన మీడియాకి అడ్రస్ చేశారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అప్పుడే పుట్టినటువంటి పసికందులు ఇంకా పేగు కూడా తెగకుండానే కాలువలో పడేసిపోతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. వీటికి ప్రధానమైన కారణం పెళ్లి కాకుండా అమ్మాయిలు గర్భవతులు కావటం వల్ల హాస్పిటల్స్కి వాళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్లు కానీ అబార్షన్స్ చేయించుకునే పరిస్థితి లేక సీక్రెట్గా పిల్లల్ని కనేసి ఇలా ఎక్కడ పడితే అక్కడ కాలువలో పడేస్తున్నారు. ఈ ఘటన అయితే చాలా బాధాకరమైన విషయం. దీనిపై కూడా మేము చాలా ప్రత్యేకమైన ఫోకస్ పెడుతున్నాం. హాస్పిటల్స్లో మానిటరింగ్ ఉంటుంది. సీసీ కెమెరాలు కూడా పర్యవేక్షిస్తాం. ఇలా ఎక్కడైతే శిశువుల అమ్మకాలు జరుగుతున్నాయో వీటిపై కూడా ఫోకస్ చేస్తామన్నారు. ప్రధానంగా విశాఖలో ఎక్కడైతే డార్క్ ప్లేసెస్ ఉంటాయో లైటింగ్ లేకుండా పొదలు పెరిగి ఉన్నటువంటి ప్రాంతాలు కూడా గుర్తిస్తున్నామంటున్నారు. దీనికి సంబంధించి కూడా స్పెషల్గా కలెక్టర్తో కూడా మానిటరింగ్ చేస్తున్నాము. ఎక్కడైతే అవసరమైన చోట లైటింగ్తో పాటు సీసీ కెమెరాలు కూడా కొత్తగా ఏర్పాటు చేయడమే కాదు, ఇప్పుడు ఆ సీసీ కెమెరాలు పేరుకే ఉన్నాయి, కొన్ని పని చేయటం లేదు. వాటిని కూడా ఒక్కసారిగా మానిటరింగ్ చేసి వాటన్నిటిని కూడా యూజ్ అయ్యే విధంగా ఒక సిస్టమ్ని డెవలప్ చేస్తాం. సో నేను పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అంటే కొన్ని నెలల్లోనే ఇలాంటి సూపర్ చేంజెస్ సాధ్యం కాదు. కాబట్టి ఒక్కొక్క అంశాన్ని సీరియస్గా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు నా విజిట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం కూడా విశాఖ ప్రజలు సుఖంగా నిద్రపోవాలి అంటే పోలీసులు ఎంత డెడికేట్గా డే అండ్ నైట్ తేడా లేకుండా పనిచేస్తున్నారనే విషయాన్ని తెలియపరచాలి. అలాగే విశాఖ ప్రజలకు డిపార్ట్మెంట్ నుంచి ఒక భద్రతా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు నైట్ బీట్ విజిట్కి వచ్చానని కూడా సిపి చెప్తున్నారు. ఏదేమైనా కూడా శిశువుల మరణాలు, శిశువుల అమ్మకాలు, గ్యాంగ్లు ఇలాంటివన్నీ కూడా చాలా బాధాకరమైన విషయం. ఇంకా కొన్ని చోట్ల అఘాయిత్యాలు, ఆకతాయిలు చేస్తున్న అల్లర్లు, విచ్చలవిడితనంగా గంజాయి సేవించి డ్రగ్స్ సేవించి మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నటువంటి తీరు, ఇటు ప్రభుత్వ ఆస్తులు అలాగే ప్రజలకు సంబంధించే వ్యక్తిగత ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టాం. ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగంతో మానిటరింగ్ అవుతూనే విశాఖ పోలీసులు డే అండ్ నైట్ పనిచేస్తూ విశాఖ ప్రజల కోసం డెడికేట్గా పనిచేస్తాము అనే సంకేతాలు అయితే ఈ విజిట్ ద్వారా చూపించారు సిపి గారు. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్.